నువ్వా? నేను నీకు ముందే తెలుసా? నేను 2 సార్లు బస్ స్టాప్ లో చూసినా. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకున్నా. నువ్వేంది ఈ పని? నీకెందుకు అవన్నీ? అది సరే గాని నీ పేరేంది? నా పేరుతో నీకేం పని? అరే జర చెప్పరాదు. శశి. శశి నీకు మస్తు సూట్ అయింది. ఒక మాట చెప్పాలనా, నేను మస్తు ప్రేమిస్తున్నా. పెళ్లి చేసుకుంటే నీలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నాలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు గాని నన్ను కాదు కదా. అరే నిన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అంతగా నచ్చావు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఇలాంటి మాటలు చాలానే విన్నాను గాని ముందు పని చూడు. గంట సేపే ఉంటా. సరే 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 ముందైతే కూర్చో. కూర్చో అబ్బా. నీ చేతో పెగ్గి. అదే చేతో చూడబోయ్. ఇది లెక్క. ఇప్పుడు చెప్పు, నువ్వు పోసిన పెగ్గు మస్తుంది తెలుసా? సరే గాని నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నిన్ను మస్తు రాణిలాగా చూసుకుంటా. ఈ దందాలన్నీ మానేసేయి. మనం ఇద్దరం పెళ్లి చేసుకున్నాక పొద్దుంతా కష్టపడి రాత్రి ఇంటికి వచ్చినాక నీ చేతుడు పెగ్గేసినాం అనుకో, మస్తు హెలెన్ లెక్క ఉంటది. హెలెనా? గదే గదే స్వర్గం. అది హెవెన్. గదే గదే గదే. శశి వెట్స్ రాజు. అబ్బా తలుచుకుంటేనే వాళ్ళు వేడెక్కిపోతుంది. నేనేంటో నా బిజినెస్ ఏంటో అన్నీ తెలిసి కూడా పెళ్లి చేసుకుంటానంటున్నావు. నీకేమన్నా మెంటలా? మెంటల్ కాదు, సీరియస్ గా చెప్తున్నా. అవును, నీకు పిల్లలంటే ఇష్టమా? కూతురంటే ఇష్టమా, కొడుకంటే ఇష్టమా? నాకైతే కొడుకంటేనే ఇష్టం. వాడు పుట్టినాక పేరు కూడా డిసైడ్ చేసిన, యాదయ్య. మా అయ్య పేరు. మా అయ్య అంటే నాకు బాగా ప్రాణం. అవును, మరి పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? పీకల దాకా తాగి చచ్చావు. ఏం వాగుతున్నావో నీకే అర్థం కావట్లేదు. గంట అయిపోయింది, నేను వెళ్తున్నా. ఓ శశి, రేపు కూడా మందు తాగకుండా ఫుల్ హోష్ లో ఇదే మాట చెప్తా. శశి ఐ లవ్ యూ. అరే రమేష్, నీకు 100 ఏళ్ళు రా. నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. ఏం రో మస్తు షార్గును. ఏం సంగతి? ఏం లేదురా, లవ్ లో పడ్డా. రే ఏంద్రా ఏం మాట్లాడుతున్నావు? సడన్ గా ఇంత షాక్ ఇచ్చినావు? అరే ఐ లవ్ యూ కూడా చెప్పేసిన, పెళ్లి చేసుకుందామని చెప్పేసిన, పిల్లలను కూడా కన్నామని చెప్పేసిన, పిల్లల పేర్లు కూడా డిసైడ్ చేసిన. అబే నీలాగా లేట్ జన్ బే నేను. ఓరని అబ్బా. అరే ఇంత మంచి మ్యాటర్ని ఫోన్లో చెప్పుడేంద్రా? అర్జెంట్ యాదవ్ అన్న బార్కొచ్చాయి. అరే నీ మ్యాటర్ ఎందాక వచ్చిందిరా? నాది ప్రస్తుతం కాల్ వెయిటింగ్. అర్థం కాలే. రే నువ్వు రారా చెప్తా. అన్నెందుకు అర్జెంట్గా రమ్మన్నాడు? నమస్తే. నమస్తే. ఏంట్రా ఇంత లేటు? రాత్రి జర మంది ఎక్కువైందనా. కొంచెం తక్కువ తాగండ్రా. ఇది ఏందన్నా? ఇది BHL పక్కన ప్రశాంత్ నగర్ లేఅవుట్. దీంట్లో ప్లాట్ నంబర్ 219 1000 గజాలు మనవి. దీని పక్కనున్న 218 500 గజాలు ఎవడో పురుషోత్తంట వాడిది. ఈ 500 గజాలు మనం కబ్జా చేస్తే ఈ 1500 గజాల్లో ప్లాటింగ్ చేసావనుకో అద్రిపోతుందిరా. అది మీరు కబ్జా చెయ్యాలి. సో ఇవాళ నుంచి 10 మంది కుర్రాలు తీసుకుని వెళ్ళి అక్కడ మకాం వేయండి. అర్థమైందా? అన్న ఈ పురుషోత్తం అనేటోడు ఏం చేస్తాడన్నా? వాడు రిటైర్డ్ స్కూల్ టీచర్ అంట. అన్నా వదిలేసి అన్నా, అంతా మేము చూసుకుంటాం. అరే నడరా. వస్తామన్నా. అబ్బా అన్న శకునం ఆదిరిపోయిందన్నా. వదిన ఎదురు వచ్చింది. ఇంకా మన డీల్ సక్సెస్. ఏంట్రా మీరు మరీను? హలో సార్, నమస్కారం. చెప్పండి సార్. మీ సైట్ జ్ఞానేశ్వర్కి అమ్మారా సార్? నేను 50 లక్షలకు పార్టీ రెడీగా ఉందని చెప్పానుగా. లేదే, నేను ఎవరికి అమ్మలేదే సార్. మీ ల్యాండ్ లో జ్ఞానేశ్వర మనుషులు బోర్డు పెట్టారు సార్. వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మీరు తొందరగా వచ్చి తెలుసుకోండి సార్. అలా ఎలా పెడతారు? మీరు అక్కడే ఉండండి, నేను వస్తున్నాను.
ఆ బోర్డు ఏంటి? ప్లీజ్ తీసేయండి. ఇది నా ల్యాండ్. పురుషోత్తం అంటే నువ్వేనా? అవును. ఈ ల్యాండ్ అమ్మాలనుకుంటున్నావా? అవును. ఇది మా జ్ఞానేశ్వర కొంటాడు. అది కూడా నువ్వు చెప్పిన రేటు కాదు, అన్న చెప్పిన రేటుకి. ఆయన ఎవరండి కొనడానికి? నేను ఈ ల్యాండ్ 50 లక్షలకు ఆల్రెడీ ఎవరికో అమ్మకానికి పెట్టాను. ఎవడు కొంటాడు బే? ఎవడు కొంటాడు? అన్న తలుచుకుంటే ఎప్పుడు కొన్నాడు? ఏయ్, బెదిరిస్తున్నారా? కేసు పెడతాను మీ మీద, ఆయన మీదను. కేసు పెడతావా? ఆ, రేయ్, అన్న మీద ఆల్రెడీ 5 మర్డర్ కేసులు ఉన్నాయి. నీతో కలిపితే 6. పో ఫస్ట్ ఎక్కడి నుంచి. చల్ వెళ్తాను. పోరా. ఏం చేయాలో అదే చేస్తాను. ఇది నా స్థలం. పోబే. అక్రమంగా ఆక్రమిస్తారా? హాయ్ శశి. హాయ్. ఇప్పుడు మందులో లేను, ఫుల్ హోష్లో చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. మెహర్బానీ చేస్తున్నావా లేక జాలు చూపిస్తున్నావా? గా రెండు కాదు, నిజంగా చెప్తున్నా, దిల్సే చెప్తున్నా, నన్ను నమ్ము. నా ఇష్టాలతో పని లేదా? నువ్వు అడగానే ఒప్పుకోవాలా? ఇంకా నువ్వు నా మనసును అర్థం చేసుకుంటలేవు. నిన్నే మంచిగా చూసుకుంటా శశి. నువ్వు నన్ను చూస్తావు సరే, మరి నా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు? మా నాన్నకు 2 కిడ్నీలు పాడైపోయాయి. హాస్పిటల్లో డయాలసిస్ చేస్తున్నారు. మా అమ్మ కిడ్నీ సెట్ అవుతుందని డాక్టర్ గారు చెప్పారు. కానీ ఆపరేషన్ కి 3 లక్షలు అవుతుంది. 3 లక్షల రూపాయలు. అందరినీ అడిగాను, ఫ్రెండ్స్ ని, రిలేటివ్స్ ని. ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. ఎవ్వరూ కూడా నాకు హెల్ప్ చేయలేదు. అందుకే ఏ దారి లేక ఈ దారిలోకి వచ్చాను. సరదా కోసం చేస్తున్నాను అనుకుంటున్నావా ఈ పని? అలా రోజు నా టెన్షన్స్ తో నేను నిద్ర లేక చేస్తుంటే నువ్వొకడివి పెళ్లి చేసుకొని టార్చర్ పెడుతున్నావు. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నారు. మా నాన్న బతకాలి. బతుకుతాడు. మీ నాన్న ఆపరేషన్ కు 3 లక్షలు నేనిస్తా. నాకు ఎట్లాగో ఫ్యామిలీ లేదు. పెళ్ళైనాక నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ లాగా చూసుకుంటా. ప్రామిస్. ఏమన్నా మాట్లాడు. నమ్మొచ్చా? 100%. అంత డబ్బు ఎలా ఇస్తావు? నేను జ్ఞానేశ్వర్ అన్న రైట్ హ్యాండ్. రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, 2 రోజులలో అరేంజ్ చేస్తా. నన్ను నమ్మురా భయ్. అరే ఇంక ఏం చెప్తే భరోసా వస్తుంది? ఎట్లా నమ్ముతావు నన్ను? సత్తి, ఈ రోజు నుంచి ఈ బిజినెస్ మానేస్తున్నాను. నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయకు, ఓకే? థ్యాంక్ యూ శశి. నాన్నా, నో టెన్షన్. ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. నాన్న, ఇతనే రాజు. నమస్కారం. మనకి హెల్ప్ చేస్తుంది. నమస్కారం బాబు. అమ్మా, డాక్టర్ గారు వచ్చారా? ఇప్పుడే వచ్చి వెళ్ళారమ్మా. ఏవో టెస్టులు చేయాలంట, నేను రమ్మని చెప్పారు. రోజు రోజుకి మీ నాన్నగారి హెల్త్ కండిషన్ క్రిటికల్ అవుతుంది. ఎంత తొందరగా ఆపరేషన్ చేయిస్తే అంత మంచిది. నేను డబ్బులు ఎంబడే కట్టేస్తా డాక్టర్. ఆపరేషన్కి ఏర్పాటు చేయండి. ఇట్స్ బెటర్. థ్యాంక్ యూ వస్తాను డాక్టర్. డాక్టర్. థ్యాంక్స్ రాజు. ఇప్పుడు నాకు చాలా రిలీఫ్ గా ఉంది. నాకు ఆకలిస్తుంది. ఏమైనా తిందామా? తిందాం, పోదాం. రాజీ, బండికి సివ్వే. పద.